సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకన్న ఈ సందర్భంగా సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ రూపేష్ కుమార్, డివిఎంసీ మెంబర్లు దుర్గాప్రసాద్, ఇమ్మయ్య, రామకృష్ణ, చంద్రశేఖర్, రాజు రాథోడ్, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ఎస్పీలు, దళిత సంఘాల నాయకులు పాల్గొని జిల్లాలోని ఎస్సీ ఎస్టీ పిల్లలకు జరిగిన వివిధ సమస్యలపైన వారి దృష్టికి లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ గారికి తక్షణమే ఎస్సీ ఎస్టీల భూ సమస్యలను, అట్రాసిటీల కేసుల విషయమై ఆర్థిక సాయాన్ని, సమస్యల పరిష్కరించి స్వచ్ఛ నిర్ణయం తీసుకోవాలని, ఒక నెలలోపు వాటి పూర్తి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాలని కోరడం జరిగింది. మా చట్టాలు మా ప్రజలకు చేరువ కావాలి. ఇవాళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది ఒకటి ప్రపంచంలో డైమండ్ కార్డు విలువ అయితే భూమి అయిపోయింది. అది మా చేతుల్లో అప్పుడు పోరాటం ద్వారా, భూ పంపిణీ ద్వారా గత ప్రభుత్వం 2005లో మరి 4 లక్షల భూములు ఇచ్చింది. అప్పుడు ఇవాళ ఆ 4 లక్షల భూములు మా చేతులు లేకుండా పోయినాయి. నేను నెంబర్ అయినాక నా ఊర్లో అన్యాయం జరుగుతున్నది పదే పోరాడితే ఎంఆర్ఓ స్పందించక, ఆర్డీఓ స్పందించక, డిఆర్ఓ స్పందించక, జేసీ స్పందించక, కలెక్టర్ స్పందించక కోర్టు పోయినాం. మీరు స్పందిస్తే ఆ పరిస్థితి రాదు కదా మాకు. అదే లింగంపల్లి మున్సిపల్ మండలం లింగంపల్లిలో కాంపిటీషన్ ఇస్తారు ఎట్లా? మా ఊర్లో మా దళితులకు ఎందుకు? అంటే ఈ చట్టం 2000 భూ చట్టం మా ఊరికి ఏమంటే వర్తించదా? ఈ విషయంలో పది చెప్పి ఇవాళ మేము విద్యకు, వైద్యము, న్యాయం ఉచితంగా అంబేద్కర్ ఎందుకు చెప్పినప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది సార్. విద్యకు దూరం అవుతున్నాం, అర్థం అయితే ఇప్పుడు న్యాయం కూడా చాలా కొనలేని పరిస్థితి. ఇవ్వాలి కోర్టులలో కొట్లాడి దాన్ని చేయాలంటే సార్ మీరు అధికారులకు ఈ చట్టాలు ఎందుకు ఇచ్చే సార్? ఇలాంటి పరిస్థితి రావద్దని మన డివిఎస్ మెంబర్ పెట్టి, ఇక్కడ చైర్మన్లో పెట్టి, మన కమిటీలో పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తామంటే ఒక్కనాడు కూడా దాన్ని జోలుకోలేదు. మళ్ళీ కందీలో కూడా సార్ ల్యాండ్ పూలింగ్ 20 మంది వెళ్ళారు, 20 ఎకరాలు వెళ్ళారు. మీతో ఇచ్చారు ఏదో చెప్పిరా. కొందరు ధైర్యం ఉంది, మా దాని చట్టం మీద అవగాహన ఉంది, ధైర్యం ఉందో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.